విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఇది చాలా ఇన్నోవేటివ్, క్రియేటివ్ మాడ్యూల్. ఎందుకంటే యూనియన్ బడ్జెట్ ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్స్ నుంచి 60 కీవర్డ్స్ అలాగే కీ కాన్సెప్ట్స్ తీసుకొని ఫాస్ట్ ట్రాక్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఒక్కొక్క ప్రశ్నకి 30 నుంచి 40 సెకండ్ల వ్యవధిలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా యూనియన్ బడ్జెట్ అలాగే ఎకనామిక్ సర్వే మాడ్యూల్స్ని ఎంజాయ్ చేసి ఉంటారు, చాలా కొత్త విషయాలు నేర్చుకుని ఉంటారు. యూనియన్ బడ్జెట్ 5 మాడ్యూల్స్ అలాగే ఎకనామిక్ సర్వే 5 మాడ్యూల్స్ డీటెయిల్డ్గా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ నుంచి 60 కీవర్డ్స్, కీ కాన్సెప్ట్స్ తీసుకొని అరగంట నుంచి 40 నిమిషాల లోపు ఇవన్నీ కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దీని మూలంగా 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒక కాన్సెప్ట్ కానీ ఒక కీవర్డ్ కానీ వచ్చినప్పుడు క్రిస్టల్ క్లారిటీతో తెలుసుకోవటానికి మీకు అవకాశం ఏర్పడుతుంది. రెండోది, ఆ కీవర్డ్ని నేను మెన్షన్ చేసినప్పుడు యూనియన్ బడ్జెట్ ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి విషయాలని మీరు రీక్యాపిట్యులేట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. సరే, ఈ ఇంట్రెస్టింగ్, ఇన్నోవేటివ్, క్రియేటివ్ మాడ్యూల్లోకి వెళ్ళబోయే ముందు ఈ రోజుతో యూనియన్ బడ్జెట్ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన అన్ని మాడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఈరోజు బుధవారం. ఇక ఈ వారంలో 2 రోజులు మిగిలింది, గురువారం, శుక్రవారం. ఇంతకుముందు నేను 3 నెలల క్రితం ప్రతి గురువారం, ప్రతి శుక్రవారం ఎకానమీ బేసిక్స్ స్టార్ట్ చేశాను. ఇప్పటికి 18 మాడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. రేపు, ఎల్లుండి అంటే గురు శుక్రవారాల్లో 19, 20వ మాడ్యూల్ ప్రొడ్యూస్ చేస్తే ఎకానమీ బేసిక్స్ మాడ్యూల్స్ ఈ శుక్రవారంతో కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత వచ్చే సోమవారం నుంచి, సోమవారాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, మంగళవారం ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, బుధవారం ఎకానమీ, గురువారం పాలిటీ, శుక్రవారం మ్యాప్ బేస్డ్ అలాగే మిస్సెలేనియస్. ఒక్కొక్క రోజు 10 ప్రశ్నలు ఫాస్ట్ ట్రాక్ క్వశ్చన్స్ తీసుకొని డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క మాడ్యూల్ని 15 నుంచి 20 నిమిషాల సేపు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సోమవారం నుంచి శుక్రవారం దాకా వచ్చే వారం నుంచి ప్రజెంట్ చేయబోయేటువంటి మాడ్యూల్స్ ఇంతకు ముందు కూడా చేశాను, మళ్ళీ వాటిని స్టార్ట్ చేస్తున్నాను. మధ్యలో ఈ యూనియన్ బడ్జెట్ అలాగే ఎకానమిక్ సర్వేల మూలంగా గ్యాప్ వచ్చింది. అలాగే ఎకానమీ బేసిక్స్ గురు శుక్రవారాల్లో ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నానో అవి ఈ శుక్రవారంతో కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి వచ్చే వారం నుంచి యథావిధిగా సోమవారం నుంచి శుక్రవారం దాకా, సోమవారం సైన్స్ అండ్ టెక్నాలజీ, మంగళవారం ఎకాలజీ, బుధవారాల్లో ఎకానమీ, గురువారాల్లో పాలిటీ, శుక్రవారాల్లో మిస్సెలేనియస్ అలాగే మ్యాప్స్. తప్పకుండా ఈ మాడ్యూల్స్ని ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. రైట్ ఎడ్యుకేషన్ని 10 మందికి పంచాల్సిన బాధ్యత మనందరిది. ఇంకో విషయం నిన్న చెప్పింది మళ్ళీ ప్రస్తావిస్తాను. చాలా వీడియోస్లో స్టఫ్ లేకుండా టైం వేస్ట్ చేయటం జరుగుతుంది. చాలామంది యూట్యూబ్లో ప్రజెంట్ చేసే ఎడ్యుకేషనల్ వీడియోస్, దయచేసి అలాంటి వాటిని చూసి టైం వేస్ట్ చేసుకోకండి. ఎవరైతే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో క్రిస్టల్ క్లారిటీతో చెప్తున్నారో వాళ్ళని ఫాలో అవ్వండి. అది నేను కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. సరే, నిన్న చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒక్కసారి ప్రస్తావిస్తాను. లెర్నింగ్ స్పేస్ డిజిటల్ అనేటువంటి పెయిడ్ ఛానల్కి సంబంధించింది. ఎవరైతే దీనిలో చేరాలి అనుకోవటం లేదో వాళ్ళు 2 నిమిషాలు స్కిప్ చేసి మిగతా వీడియోని చూడండి. ఎవరైతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, ఎవరికైతే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో డైనమిక్ ఆస్పెక్ట్స్ కావాలనుకుంటారో, కరెంట్ అఫైర్స్ అంటే డైనమిక్ ఆస్పెక్ట్స్ మీ అందరికీ తెలుసు. మీరు గ్రూప్ 1 తీసుకున్న, సివిల్ సర్వీసెస్ తీసుకున్న హై స్టాండర్డ్ టీచింగ్ కావాలి. నేను గత 10 సంవత్సరాల నుంచి డైనమిక్ ఆస్పెక్ట్స్లో చాలా న్యూస్ పేపర్స్ చదువుతూ ఉన్నాను. ఇది నాకు ఒక ప్యాషన్. అందుకని నేను చెప్పేటువంటి లెక్చర్స్ మీకు కావలసిన కాంపిటేటివ్ ఎడ్జ్ ఇవ్వటానికి ఉపయోగపడతాయి. ఇది పెయిడ్ ఛానల్, మళ్ళీ చెప్తున్నాను, లెర్నింగ్ స్పేస్ డిజిటల్. లింక్స్ కింద ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ నేను ఈ ఛానల్ ద్వారా ఇంగ్లీష్లో మాత్రమే, తెలుగులో కాదు. ప్రస్తుతం నేను
మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోస్ అన్నీ తెలుగులో ఉన్నాయి. తెలుగు విద్యార్థుల మీద ఉన్నటువంటి ప్రత్యేక అభిమానంతోనే నేను సమయాభావం ఉన్నప్పటికీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాను. గమనించండి, నార్మల్గా నేను ప్రొడ్యూస్ చేసేటువంటి వీడియోస్ ఇంగ్లీష్లో ఉంటాయి. లెర్నింగ్ స్పేస్ డిజిటల్ ద్వారా ఇవన్నీ డైనమిక్ ఆస్పెక్ట్స్కి సంబంధించి ఇక్కడ షెడ్యూల్ కూడా నేను మీకు మెన్షన్ చేశాను. సోమ శుక్ర అంటే మండే అలాగే ఫ్రైడేస్ ఈ 2 రోజుల్లో ఎడిటోరియల్ డిస్కషన్స్ ఉంటాయి. అంటే 3+3 మొత్తం 6 టాపిక్స్ తీసుకుని 6 టాపిక్స్లో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి విషయాల అన్నిటి మీద అంటే 6 విషయాలను తీసుకొని, ఉదాహరణకి ప్రస్తుతం ఏమేమిటి బర్నింగ్ టాపిక్స్, ఒకటేమిటి వయనాడ్ ఫ్లడ్స్, రెండోది బంగ్లాదేశ్ ఇన్సిడెంట్స్, ఇట్లా బర్నింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని రకరకాల న్యూస్ పేపర్స్ నుంచి ఉన్నటువంటి విషయాలని ఎమాల్గమేట్ చేసి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీకు క్రిస్టల్ క్లారిటీతో వచ్చే విధంగా నేను సోమవారం 3 ఇష్యూస్, శుక్రవారం 3 ఇష్యూస్ ప్రజెంట్ చేస్తున్నాను. ఇవి ఎడిటోరియల్ డిస్కషన్స్ అన్నమాట. మంగళవారాల్లో ప్రిలిమ్స్ డోసియర్. మీరు ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అప్లికేషన్తో పాటుగా మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా అప్లికేషన్ ఉండాలి. నేర్చుకున్నది అక్కడ ప్రొడ్యూస్ చేయగలగాలి. అందుకే మంగళవారం నాడు ప్రిలిమ్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రిలిమ్స్ డోసియర్ 12 MCQs డెలిబరేట్ చేస్తున్నాను. 4 MCQs పాత క్వశ్చన్ పేపర్స్ నుంచి 8 కొత్త వాటిని. ఇక ప్రతి బుధవారం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అంటే మెయిన్స్లో ఒక ప్రశ్న ఇస్తే ఎలా ఆన్సర్ చేయాలి, 4 క్వశ్చన్స్ అడిగి 4టికి ఆన్సర్స్ ఇస్తున్నాను. ఇక గురువారాల్లో కరెంట్ అఫైర్స్ ఫర్ ద వీక్. రకరకాల ఆస్పెక్ట్స్లో కరెంట్ అఫైర్స్ ఇంకేమేమి మిగిలిపోయాయో వాటన్నిటినీ థర్స్డే రోజు ప్రజెంట్ చేస్తున్నాను. అర్థమైంది కదా? సోమవారం నుంచి శుక్రవారం దాకా ఈ షెడ్యూల్ ద్వారా ప్రతిరోజు 30 నుంచి 40 నిమిషాల మాడ్యూల్ ఉంటుంది. వారానికి టోటల్ 3 అవర్స్ లెక్చర్స్ ఉంటాయి అన్నీ కలిపితే. ఇది నేను లెర్నింగ్ స్పేస్ డిజిటల్ ద్వారా ఇంగ్లీష్లో ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఇది సివిల్ సర్వీసెస్కి గ్రూప్ 1కి కావలసినటువంటి డైనమిక్ ఆస్పెక్ట్స్ని దాదాపుగా కవర్ చేస్తోంది. ఇక మీరు సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. లేక ఫ్యూచర్లో మీ బ్రదర్స్ సిస్టర్స్, మీ వెల్ విషర్స్ ఎవరైనా సివిల్ సర్వీసెస్ రాయాలి అన్న ఆలోచన ఉంటే సింపుల్ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి ఫాలో అవ్వటం చాలా తేలిక. సబ్స్క్రిప్షన్ కూడా ఎక్కువేమీ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. రేపు ఆగస్టు 15 సందర్భంగా దాదాపు 20% దాకా డిస్కౌంట్ కూడా ఇవ్వబోతున్నాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, మీ జీవితాలకు ఉపయోగపడుతుంది. తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఫ్రీ వీడియోస్ కొనసాగుతాయి. తెలుగు వారి మీద ఉన్న ప్రత్యేక అభిమానంతో నేను సోమవారం నుంచి శుక్రవారం దాకా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి వీడియోస్ యథావిధిగా కొనసాగుతాయి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ని 10 మందికి ఉపయోగపడే విధంగా డెవలప్ చేయండి. అదంతా కూడా మీ చేతుల్లో ఉంది. అర్థమైంది కదా? ఇక మన 60 ప్రశ్నల జర్నీని కొనసాగిద్దాం. మొదటి ప్రశ్న, ఇంట్రెస్ట్ రిసిప్ట్స్, రికవరీస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ యూనియన్ బడ్జెట్ పర్స్పెక్టివ్లో ఏ కేటగిరీ కిందకి వెళతాయి? ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ అనేటువంటిది ఇది రెవెన్యూ రిసిప్ట్స్ కిందకి వెళ్తుంది. ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ అనేది రెవెన్యూ రిసిప్ట్స్ కిందకి వెళ్తుంది. ఇక్కడ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకి వెళ్తుంది. రెవెన్యూ రిసిప్ట్స్లో 2 రకాలు ఉంటాయి, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇది నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకి వెళ్తుంది. తర్వాత రికవరీస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఇది క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకి వెళ్తుంది. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకి వెళ్తుంది. క్యాపిటల్ రిసిప్ట్స్ 2 రకాలుగా ఉంటాయి, డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మనం తెచ్చేటువంటి అప్పులు, మార్కెట్ బారోయింగ్స్ లాంటివి, అలాగే స్మాల్ సేవింగ్స్ నుంచి అప్పులు చేయటం, అదంతా కూడా డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ కింద వస్తుంది. క్యాపిటల్ రిసిప్ట్స్లో మీరు చూస్తే 90% కంటే పైగా డెట్ క్యాపిటల్ రిసిప్ట్సే ఉంటుంది. తర్వాత మీరు చూస్తే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, వీటిలో ఏది హైయెస్ట్ ట్యాక్స్ రెవెన్యూ తెచ్చిపెడుతోంది అని ప్రశ్న అన్నమాట. ఇక్కడ చూడండి, ప్రతి 100 పైసలు ప్రభుత్వానికి వస్తే
ప్రతి 100 పైసలు ప్రభుత్వానికి వస్తే, బడ్జెట్లో కూడా నేను ఒక సర్కిల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి 100 పైసలు ప్రభుత్వానికి వస్తే అందులో బారోయింగ్స్ ద్వారా 27 పైసలు వస్తున్నాయి. 27 పైసలు బారోయింగ్స్ ద్వారా వస్తున్నాయి. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 19 పైసలు వస్తున్నాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ద్వారా 18 పైసలు వస్తున్నాయి. మూడోది కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా 17 పైసలు వస్తున్నాయి. అర్థమైంది కదా? పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నిటికంటే ఎక్కువ, తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, తర్వాత మూడోది వచ్చేసరికి ఈ కార్పొరేషన్ ట్యాక్స్. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మిగతా వాటికంటే ఫాస్ట్గా పెరుగుతోంది. దీన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ద్వారా ఫిస్కల్ డెఫిసిట్కి, పబ్లిక్ డెట్కి ఎలాంటి గ్లైడ్ పాత్ ఇచ్చింది? ఫిస్కల్ డెఫిసిట్కి మాత్రమే గ్లైడ్ పాత్ ఇచ్చింది. పబ్లిక్ డెట్కి ఎలాంటి గ్లైడ్ పాత్ ఇవ్వలేదు. ఫిస్కల్ డెఫిసిట్కి సంబంధించి ఈ సంవత్సరం 4.9% ఆఫ్ జీడిపి ఏదైతే ఉందో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2025-26లో దాన్ని 4.5% తెస్తాము అని చెప్పడం జరిగింది. రాష్ట్రాల విషయానికి వస్తే లిమిట్ 3% ఆఫ్ జిఎస్డిపి అని కూడా గుర్తుపెట్టుకోండి. షేర్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ట్యాక్స్ టు జీడిపి రేషియో కేంద్ర ప్రభుత్వానికి 11.8%, రాష్ట్రాలు కూడా కలిపితే 18% ఉంటుంది. పీర్ కంట్రీస్కి దాదాపుగా 25% ఉంది. ఇక డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఈ రెండింటి షేర్ ఎలా ఉందంటే, డైరెక్ట్ ట్యాక్సెస్ 6.8%, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 5%. అర్థమైంది కదా? మొత్తం 11.8%. ఇందాక మీకు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ గురించి చెప్పినప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వాటా ఎక్కువ కార్పొరేషన్ ట్యాక్స్ కంటే. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, దీని మీద ట్యాక్సేషన్కి సంబంధించి మనం యూనియన్ బడ్జెట్ 5వ మాడ్యూల్లో డీటెయిల్గా డిస్కస్ చేసాం. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఏమిటంటే, 4 ఏళ్ల క్రితం మీరు గచ్చిబౌలిలో 50 లక్షలకి కొన్న ఇల్లు ఇవాళ 2 కోట్లు అయిందనుకోండి, ఆ 1.5 కోటి ఏదైతే ఉందో ఎక్స్ట్రా, అది క్యాపిటల్ గెయిన్స్. అది షేర్స్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇతరితర ఏ అసెట్ అయినా కావచ్చు. దీనికి సంబంధించినటువంటి ట్యాక్సేషన్లో చేసినటువంటి మార్పుల కారణంగా ఇది వార్తల్లోకి వచ్చింది. ఇండెక్సేషన్ అంటే ఇంతకుముందు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీకి సంబంధించి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వేసేటప్పుడు ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి, ఇన్ఫ్లేషన్కి కూడా అడ్జస్ట్ చేసి అప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని 20% వేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ అసెట్స్ మీద. ఇప్పుడు ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్స్ని తీసేసి 12.5% ఫ్లాట్ ట్యాక్స్ వేస్తున్నారు. తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవ్వడానికి కారణం ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అలాగే పబ్లిక్ సెక్టర్ ఎంటిటీస్ ఇచ్చేటువంటి డివిడెండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకు వస్తాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ మీరు చూస్తే ఇంతకుముందు 3 లక్షల కోట్లు ఉండేది 5 లక్షల కోట్లకి పెరిగింది. బడ్జెట్ని గుర్తుపెట్టుకోవడం కూడా తేలికే కదా. మొత్తం మీకు ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసరికి 26 లక్షల కోట్లు కేంద్రానికి మిగిలేది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 5 లక్షల కోట్లు. మొత్తం కలిపితే రెవెన్యూ రిసిప్ట్స్ 31 లక్షల కోట్లు. క్యాపిటల్ రిసిప్ట్స్ 17 లక్షల కోట్లు. 31, 17 ఎంత? 48. అర్థమైంది కదా మన బడ్జెట్ సైజ్. టోటల్ ఎక్స్పెండిచర్ 48 లక్షల కోట్లు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెరగడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసినటువంటి పెద్ద ట్రాన్స్ఫరే కారణం. 2.1 లక్షల కోట్లు. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో చూస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి కేవలం 1.7% ఉండేది. ఇప్పుడు అది డబుల్ అయింది. డబుల్ అంటే ఎంత? 3.4%. 2024-25 అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం కూడా
11,00,000 కోట్లు కేటాయించారు యూనియన్ బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి. జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ అంటే జియో పొలిటికల్ డిస్టర్బెన్సెస్ మూలంగా గ్లోబల్ సప్లై చైన్స్ అనేటువంటివి డిస్టర్బ్ అయితే దాన్ని జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. కోర్ ఇన్ఫ్లేషన్, సిపిఐ ఇన్ఫ్లేషన్ 5% ఉందనుకోండి, దాన్ని హెడ్లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ అంటారు. అందులో నుంచి ఫ్యూయల్ ఫుడ్ కాంపోనెంట్స్ని తీసేస్తే కోర్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఈ వోచర్స్ వీటికి మానిటరీ వాల్యూ ఉంటుందన్నమాట. మానిటరీ వాల్యూ అంటే ఈ వోచర్ని మీకు ఎవరైనా సరే ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపారనుకోండి, మీరు ఏదైనా పర్పస్ కోసం వాటిని ఉపయోగించవచ్చు. వాటికి మానిటరీ వాల్యూ ఉంటుంది. ఒక సినిమా టికెట్ కావచ్చు, క్రికెట్లో స్టేడియంకి అడ్మిషన్ కావచ్చు, అలాంటి వాటికి ఈ వోచర్స్ వాడతారు. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్, మన దేశంలో ఉన్నటువంటి హ్యుండై సబ్సిడరీ కంపెనీ, కొరియాలో ఉన్నటువంటి హ్యుండై పేరెంట్ కంపెనీ, ఈ రెండింటి మధ్య కార్లు అమ్మటం, కార్ల పార్ట్స్ అమ్మటం, ఒకటేమో తల్లి, ఒకటేమో పిల్ల. తల్లికి పిల్లకి జరిగేటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అంటాం. ఇక్కడ ఆర్మ్స్ లెంగ్త్ డిస్టెన్స్ ఇంపార్టెంట్. ఒక తల్లి కూతురికి ఏదైనా ప్రాపర్టీ అమ్మిందనుకోండి, మార్కెట్ విలువ కంటే తక్కువకు అమ్మచ్చు, ఎందుకంటే కూతురు కాబట్టి. అలాగే పేరెంట్ కంపెనీ, అలాగే సబ్సిడరీస్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ కూడా చాలా సస్పిషన్తో చూస్తారనమాట. స్పెషల్ మెన్షన్ అకౌంట్, ఎవరైనా లోన్ తీసుకొని కట్టకపోతే 90 రోజులు దాటితే అది ఎన్పిఏ అవుతుంది, మీ అందరికీ తెలుసు. కానీ స్ట్రెస్ అనేది బ్యాంక్ వాళ్ళకి మొదటి రోజు నుంచి తెలుస్తుంది. డిసెంబర్ 31 ఈఎంఐ డ్యూ డేట్ అనుకోండి, కట్టలేకపోయారనుకోండి, జనవరి 1 నుంచి కూడా బ్యాంక్ అకౌంట్స్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. మొదటి 30 రోజులు స్పెషల్ మెన్షన్ అకౌంట్ 0, 31 నుంచి 60 దాకా ఎస్ఎంఏ 1, 61 నుంచి 90 దాకా ఎస్ఎంఏ 2. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అనేది నార్మల్ థింగ్ అని మీ అందరికీ తెలుసు. అన్ని సందర్భాల్లో లాభాలు రాకపోవచ్చు. ఉదాహరణకి నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో హైవేస్ డెవలప్ చేయమని ప్రైవేట్ డెవలపర్ని అడిగితే ముందుకు రాలేకపోవచ్చు, అక్కడ లాభాలు రావు కాబట్టి. అందుకని ఆ నష్టం ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వాలు భరిస్తే దాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారు. ఈ మధ్య జరుగుతున్నటువంటి, అంటే నిన్న కలెక్టర్స్ సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొన్ని ప్రాజెక్ట్స్కి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇద్దాము అని కూడా చెప్పడం జరిగింది. టాక్సానమీ ఫర్ క్లైమేట్ ఫైనాన్స్ అంటే క్లైమేట్ ఫైనాన్స్, కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, సోలార్, విండ్, ఇలాంటివి క్లైమేట్కి సంబంధించినటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి కోల్ బదులుగా వీటిని వాడుతున్నాం. వీటికి ఉండేటువంటి ఫైనాన్స్కి ఎలాంటి గైడ్లైన్స్ ఉండాలి, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి, దాన్ని టాక్సానమీ అంటాం. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్, దీన్ని కరెక్ట్ చేయడానికి కొంత ఎఫర్ట్ పెట్టినట్టు యూనియన్ బడ్జెట్లో కనిపిస్తోంది. ఉదాహరణకి ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, మీకు ఇన్పుట్స్ మీద, ఇంటర్మీడియరీ గూడ్స్ మీద చాలా ఎక్కువ ట్యాక్సెస్ ఉంటాయి, 20%, 30%. ఫైనల్ ప్రోడక్ట్ మీద 5% ఉందనుకోండి. మనం ఇంపోర్ట్ చేసుకుని ఈ యొక్క ఇంటర్మీడియట్ గూడ్స్ని మన దేశంలో ఉన్న కంపెనీలు సరుకులు తయారు చేస్తే వాటిని అమ్మటం కష్టం. దానికంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటేనే ఈజీ అయిపోతుంది. దాన్ని ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటారు. మనం ఇండియన్ రూపీని ప్రమోట్ చేస్తే అడ్వాంటేజెస్ ఏమిటి? ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ కరెన్సీ, 20-30 ఏళ్లలో సాఫ్ట్ కరెన్సీ కాస్త హార్డ్ కరెన్సీగా మారుతుంది. మనం రాబోయే కాలంలో 10 ఏళ్లకో 20 ఏళ్లకో మన కరెన్సీ కూడా హార్డ్ కరెన్సీగా మారితే అప్పుడు అమెరికాలో యూనివర్సిటీలకి డాలర్లో కాకుండా రూపాయల్లో కట్టచ్చు. మార్కెట్ బేస్డ్ ఫైనాన్సింగ్, బ్యాంక్ బేస్డ్ ఫైనాన్సింగ్. బ్యాంక్ బేస్డ్ ఫైనాన్సింగ్ అంటే ఏమిటంటే, బ్యాంకులు లోన్లు ఇస్తాయి,
వీడు కట్టగలడా లేదా, ఆ ప్రాజెక్ట్ వైబులా కాదా, ఎప్పుడు రిటర్న్స్ వస్తాయి, జెస్టేషన్ పీరియడ్ ఎంత, ఇవన్నీ చూసి లోన్స్ ఇస్తాయి. ఇది బ్యాంక్ బేస్డ్ ఫైనాన్సింగ్. మార్కెట్ బేస్డ్ ఫైనాన్సింగ్ అంటే ఏంటంటే మనం బాండ్స్ రిలీజ్ చేస్తాం. ఉదాహరణకి మున్సిపల్ బాండ్స్. మున్సిపాలిటీలోనో కార్పొరేషన్లోనో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే అక్కడ బాండ్స్ రిలీజ్ చేస్తే ఆ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 10 రకాలుగా ఆలోచించి చేస్తారు. ఈ ప్రాజెక్ట్ సరైందా కాదా, నిజంగా కడతారా లేదా అని. అందుకని మార్కెట్ బేస్డ్ ఫైనాన్సింగ్ ద్వారా వెళితే ఎక్కువ ట్రాన్స్పరెన్సీ, ట్రస్ట్ ఉంటుంది ప్రాజెక్ట్ మీద. ఏంజల్ ట్యాక్స్. స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో స్టార్టప్స్కి సంబంధించిన షేర్ వాల్యూ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ లెక్కల ప్రకారం 1000 రూపాయలు అనుకోండి. ఈ స్టార్టప్ షేర్ వాల్యూ, ఒక చిన్న స్టార్టప్ ఉంది, షేర్ వాల్యూ 1000 రూపాయలు. క్యాలిక్యులేట్ చేస్తే 1000 రూపాయలు వస్తుంది. అంటే ఆ కంపెనీకి అప్పుడున్న పరిస్థితిని బట్టి మార్కెట్ వాల్యూ 1000 రూపాయలు. కానీ ఓ పెద్ద ఆయన వస్తాడు, ఆయనకి ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ గురించి అవగాహన ఉంది. అది ఏ ఫ్లిప్కార్ట్ లాగానో లేకపోతే ఇంకొక పెద్ద కంపెనీ లాగానో స్విగ్గీ జొమాటో లాగానో గ్రో అవుతుంది అన్న నమ్మకం కలిగినప్పుడు ఆయన చాలా ఎక్కువ డబ్బులు పెట్టుకుంటారు. అంటే ఆ షేర్ని 1000కి బదులుగా 10,000 పెట్టుకుంటారు. 1000 మార్కెట్ వాల్యూ, అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అసెస్ చేసింది. ఆయనేమో షేర్ 10,000కి కొన్నారు, మధ్యలో ఉన్న 9,000కి 30% ట్యాక్స్ పడేది. దాన్ని ఏంజల్ ట్యాక్స్ అంటారు. కొన్ని నిబంధనలను సడలించారు ఇంతకుముందు, ఇప్పుడు పూర్తిగా రద్దు చేశారు. ఈక్వలైజేషన్ లెవీ. ఈ కామర్స్ కంపెనీస్కి వేటికైతే మన దేశంలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు, వాటి యొక్క పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సింగపూర్, మలేషియా లాంటి దేశాల్లో ఉందో వాళ్ళు ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు 2% ఆఫ్ ద వాల్యూ కలెక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు గ్లోబల్ మినిమం ట్యాక్స్ రాబోతుంది కనుక OECD G20 వాళ్ళు అగ్రీ అయ్యారు కదా 15% గ్లోబల్ మినిమం ట్యాక్స్కి. అప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ని ట్యాక్సేషన్ చేయడం కూడా ఈజీ అవుతుంది కదా. అందుకని ఈక్వలైజేషన్ లెవీని పూర్తిగా రద్దు చేశారు. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, అన్ని కాంపోనెంట్స్ ఉంటే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. ఫుడ్ అండ్ ఫ్యూయల్ తీసేస్తే కోర్ ఇన్ఫ్లేషన్. సెల్ఫ్ ఫైనాన్సింగ్ గ్యారంటీ ఫండ్. MSMEస్కి లోన్స్ ఇవ్వడానికి సెల్ఫ్ ఫైనాన్సింగ్ గ్యారంటీ ఫండ్ గురించి ప్రస్తావన బడ్జెట్లో ఉంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ గ్యారంటీ ఫండ్ అంటే లోన్ తీసుకునే ప్రతి ఒక్కడు 0.5%, 0.25% ఈ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇది ఒక ఫండ్ లాగా తయారవుతుంది. ఎవరైనా కట్టలేకపోతే ఈ ఫండ్ నుంచి బ్యాంకులకి ఇస్తారన్నమాట. అంటే కొల్లాటరల్ లాగా ఉపయోగపడుతుంది. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్. ఇది కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది. మీ చావు మీరు చావండి, ఇన్ఫ్లేషన్ మాత్రం 4% ±2% మెయింటైన్ చేయండి. అది దాటితే 3 క్వార్టర్స్ వరుసగా మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. దాన్ని మెయింటైన్ చేయడానికి మీకు ఒకే ఒక్క సాధనం ఉంది, రెపో రేట్. దాన్ని మార్చుకోండి. ఇది ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్. దీన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది అని ఎకనామిక్ సర్వేలో చెప్పడం జరిగింది. స్పిన్ ఆఫ్ ఎఫెక్ట్. ఉదాహరణకి స్టాక్ మార్కెట్లు అమెరికాలో కొలాప్స్ అయ్యాయనుకోండి, వాటి స్పిన్ ఆఫ్ ఎఫెక్ట్ వేరే చోట్ల పడుతుంది. ప్రపంచంలో ఎకనామిక్ గ్రోత్ స్లో డౌన్ అయిందనుకోండి, దాని ఎఫెక్ట్ మన దేశం మీద కూడా పడుతుంది. దీన్ని స్పిన్ ఆఫ్ ఎఫెక్ట్ అంటారు. హెవీ లిఫ్టింగ్ ఇన్ క్యాపెక్స్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని బాగా పెంచాల్సిన అవసరం ప్రైవేట్ సెక్టర్ మీద ఉంది అని చెప్పేటప్పుడు హెవీ లిఫ్టింగ్ అంటే బాగా పెంచాలి అన్న అర్థంలో వాడారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ టు GDP రేషియో అంటే ఈ షేర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఏవైతే లిస్టెడ్ షేర్స్ ఉన్నాయో స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యి అవి ఎన్ని ఉన్నాయి అన్ని కంపెనీలై ఒక చోట పెట్టి వాటి వాల్యూలతో మల్టిప్లై చేస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ టు GDP ఈ మధ్య 140కి వెళ్ళింది. 100 దాటిన తర్వాత, 120 దాటిన తర్వాత ఎప్పుడైనా సరే ఈ స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఓవర్ హీటింగ్ అవుతోంది, స్పెక్యులేషన్ ఎక్కువ ఉంది, అనవసరంగా రేట్లు పెరుగుతున్నాయి, ఫండమెంటల్స్ అనేది లేకుండా షేర్ ప్రైసెస్ పెరుగుతున్నాయి అన్న భావనలు వచ్చే అవకాశం ఉంది. ఆ సందర్భంగా ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ టు GDP రేషియో అనేటువంటిది వార్తల్లోకి వచ్చింది. డెరివేటివ్స్ ట్రేడింగ్.
ఫ్యూచర్స్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్. అంటే మీరు వచ్చే సంవత్సరం బంగారం కొనాలనుకున్నారు, ఎవరో మీకు చెప్పారు వచ్చే సంవత్సరం గ్రామ్ బంగారం 6,000 నుంచి 10,000 అవుతుందని చెప్పి మీరు భయపడిపోయారు. వచ్చే సంవత్సరం మీ ఇంట్లో పెళ్ళుంది, మీ సిస్టర్ పెళ్ళుంది, అందుకని 7,000కి ఒప్పందం కుదుర్చుకుంటారు. అది ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనమాట. పెరిగినా తరిగినా మీకు సంబంధం లేదు. వచ్చే సంవత్సరం ఆ గోల్డ్ మర్చెంట్ మీకు 7,000కే ఇస్తాడు. అది ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. వీటిని డెరివేటివ్స్ కాంట్రాక్ట్ అంటారు. ఇవి షేర్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, కరెన్సీస్ కావచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ కావచ్చు, అలాగే కమోడిటీస్ కావచ్చు. వీటన్నిటి మీద మనం ఇలాంటి ఒప్పందాలకు రావచ్చు. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్, ఆప్షన్స్ కాంట్రాక్ట్ అని 2 రకాలుగా ఉంటాయి. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటే తప్పనిసరిగా కొనాలి, ఆయన అమ్మాలి. ఆప్షన్స్లో కొన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి, వాటిల్లోకి నేను వెళ్ళటం లేదు. బఫెట్ ఇండికేటర్, వారెన్ బఫెట్ గురించి మీ అందరికీ తెలుసు. ఆయన పెద్ద స్టాక్ మార్కెట్కి సంబంధించి ముఖలని చెప్పచ్చు. ఆయన ఒక ఇండికేటర్ని తయారు చేశారు, మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి. ఆయన ఏం చెప్పారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి ఆయన చెప్పారు, ఒకవేళ మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి బాగా పెరుగుతూ పోయిందనుకోండి, అంటే 100 దాటి 120, 130, 140, 150 అలా పెరుగుతూ పోతే మనం దాన్ని స్పెక్యులేషన్ కింద లెక్కేయచ్చు. ఇప్పుడు మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి అంటే బఫెట్ ఇండికేటర్ దగ్గర 200 ఉంది. స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉందని కొద్ది రోజుల క్రితం ఆయన హెచ్చరించారు కూడా. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియోని బఫెట్ ఇండికేటర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి పేషెంట్ క్యాపిటల్. ఉదాహరణకి టెలికామ్ సెక్టర్ కావచ్చు, లేకపోతే బ్లూ స్కై రీసెర్చ్. కొన్ని సెక్టర్స్లో మీరు ఇన్వెస్ట్ చేసి రిజల్ట్స్ వెంటనే ఆశించలేరు. బ్లూ స్కై రీసెర్చ్ అంటే క్వాంటమ్ మెకానిక్స్ ఉందనుకోండి, మీరు ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే రిజల్ట్స్ రావడానికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. అక్కడ కావాల్సింది పేషెంట్ క్యాపిటల్. మీరు పేషెంట్గా నెమ్మదిగా ఉండాలి. రూపాయి పెట్టి రేపే రూపాయి వస్తుంది అనుకుంటే అది సాధ్యం కాదు. అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ని పేషెంట్ క్యాపిటల్ అంటారు. జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ ఇందాక కూడా వచ్చినట్టుంది. జియో పొలిటికల్ ప్రాబ్లమ్స్ మూలంగా గ్లోబల్ సప్లై చైన్స్ విరిగిపోతే జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ ఒకటేంటంటే ఫుడ్ ప్రొడక్షన్ తగ్గకుండా సస్టైనబుల్ వేలో మనందరి ఆకలి తీర్చడానికి ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. రెండోది క్లైమేట్ మిటిగేషన్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎలా తగ్గించగలం అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు. రైస్ కల్టివేషన్ ఉదాహరణకి మనం వాటర్ లాక్డ్ ఏరియాస్ నుంచి మనం డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, రైస్ కల్టివేషన్లో 2 మెథడ్స్ ఉన్నాయి, ఆల్టర్నేట్ డ్రైయింగ్ అండ్ వెట్టింగ్, అలాగే కంటిన్యూస్ వాటర్ లాక్డ్ ఏరియాస్. సో మీరు వేరే మెథడ్స్కి వెళితే మిథేన్ తగ్గించవచ్చు. అలాగే మీరు ఈ యానిమల్ మీట్ తినకుండా వెజిటేరియన్ డైట్ తిన్నారనుకోండి, అప్పుడు కూడా మిథేన్ తగ్గించవచ్చు. సో దీన్ని మిటిగేషన్. మూడోది ఏంటంటే అడాప్టేషన్. బెటర్ ప్రాసెసెస్ అడాప్ట్ చేసి మీరు ఈ క్లైమేట్కి సంబంధించినటువంటి వెగరీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పంటలను ఎలా కాపాడుకుంటారు. ఒక 4 రోజులు వర్షం పడదు, 2 రోజులు కుండపోత పడుతుంది, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం పంటలను రక్షించుకోవటం, ఇవన్నీ కలిపితే క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. న్యాచురల్ ఫార్మింగ్, నాన్ న్యాచురల్ మెథడ్స్ వాడకుండా పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వీటిని వాడకుండా మనకి పచ్చి రొట్ట ఎరువు ఉపయోగించి తక్కువ భూమిని దున్ని సాయిల్ ఆర్గానిక్ కార్బన్ని పెంచుకుంటూ పోయి ఇలాంటివన్నీ న్యాచురల్ ఫార్మింగ్. కౌ డంగ్, కౌ యూరిన్ లాంటి వాటిని వాడి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. దాంట్లో వేరియస్ స్టేక్ హోల్డర్స్ జాయిన్ అవుతారు. అంటే ఉదాహరణకి హెల్త్కి సంబంధించి పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే హాస్పిటల్స్ ఒక పక్క నుంచి జాయిన్ అవుతాయి, ఫార్మసీస్ జాయిన్ అవుతాయి, డయాగ్నోస్టిక్స్ జాయిన్ అవుతాయి, పేషెంట్స్ ఉంటారు. సో అన్నీ ఒక ప్లాట్ఫామ్ కిందకు వచ్చేస్తే దాన్ని పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటే మన సైకిల్ చక్రం లాగా, సైకిల్ చక్రానికి హబ్ ఉంటుంది, స్పోక్స్ ఉంటాయి. అంటే
ఇక్కడ ఒక 10 ఇన్స్టిట్యూట్స్లో స్కిల్ డెవలప్మెంట్ చేయాలనుకోండి, ఒక ఇన్స్టిట్యూట్ని ఏం చేస్తారంటే రిసోర్స్ సెంటర్గా నామినేట్ చేస్తారు. అక్కడ ఏదైతే డెవలప్ చేశారో, ఏదైతే రీసెర్చ్ చేశారో దాన్ని వేరియస్ ఆస్పెక్ట్స్ అంటే వేరియస్ అదర్ ఇన్స్టిట్యూట్స్కి డిసెమినేట్ చేస్తారు. ఇది హబ్ అండ్ స్పోక్ మోడల్. ఈ మధ్య స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి యూనియన్ బడ్జెట్లో హబ్ అండ్ స్పోక్ మోడల్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఫర్ ఐబీసీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ యొక్క పెర్ఫార్మెన్స్ సరిగా లేదు, ట్రాన్స్పరెంట్గా లేదు, కొన్ని సందర్భాల్లో బాగా లేట్ అవుతున్నాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 330 రోజులు దాటద్దు అని చెప్పింది, ఓన్లీ రేర్ కేసెస్లో తప్పితే. కానీ చాలా కేసులు 2 సంవత్సరాలైనా కూడా అతిగతి లేదు. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే మనకి రికవరీ ఉందో అది చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అందుకే ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ తయారు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్, ట్రైబల్ విలేజెస్ వాటిని ఐడెంటిఫై చేసి 5 కోట్ల మంది ట్రైబల్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా వివిధ ప్రభుత్వ పథకాలని సాచ్యురేషన్ స్టేజ్కి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఎన్ఏబిఎల్ అక్రెడిటేషన్, ఇది అటానమస్ బాడీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉంది. లెబొరేటరీస్ కావచ్చు, అలాగే కొన్ని సెట్టింగ్ లెబొరేటరీస్ ఉంటాయి. అంటే ఫలానా పర్టిక్యులర్ థింగ్కి ఇది ఒక బెంచ్ మార్క్ అని చెప్పి. సో వీటన్నిటినీ కూడా ఎన్ఏబిఎల్ అక్రెడిటేషన్ అయితే ట్రస్ట్ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. అర్థమైంది కదా? ఎన్ఏబిఎల్ అక్రెడిటేషన్ అంటే ఒక్కసారి ఎన్ఏబిఎల్ వాళ్ళు ఒక లెబొరేటరీకి, ఆ లెబొరేటరీలో చాలా టెస్టులు చేస్తుంటారు, ఆ లెబొరేటరీకి ఎన్ఏబిఎల్ అక్రెడిటేషన్ ఇస్తే దాని గుర్తింపు పెరుగుతుందన్నమాట, ట్రస్ట్ ఉంటుంది. తర్వాత ప్లగ్ అండ్ ప్లే మోడల్ ఇండస్ట్రియల్ పార్క్స్, అంటే ఇండస్ట్రియల్ పార్క్లో అన్నీ డెవలప్ చేస్తారు, అన్ని ఫెసిలిటీస్ డెవలప్ చేస్తారు. కామన్ సీవేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కామన్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ని డిస్పోజ్ చేయటం, పవర్, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్ అన్నీ రెడీగా ఉంటాయి. ఎవరైనా కావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ గూడ్స్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో చెప్పడం జరిగింది. క్రిటికల్ మినరల్ మిషన్, క్రిటికల్ మినరల్స్, లిథియం, కోబాల్ట్ లాంటివి, తర్వాత రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఇవన్నీ మనం ఎలక్ట్రిక్ బ్యాటరీస్కి కావాలి, అలాగే మన సోలార్ సెల్స్కి కావాలి. అలాగే ఇప్పుడు మనం ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడానికి న్యూ ఏజ్ ఇండస్ట్రీస్ వైపు ఎలాగైతే వెళుతున్నామో అక్కడ ఈ క్రిటికల్ మినరల్స్, ఉదాహరణకి ఎలక్ట్రిక్ బ్యాటరీస్, లిథియం కావాలి కదా, కోబాల్ట్ కావాలి కదా, నికెల్ కావాలి కదా, వీటన్నిటిలో చైనా మోనోపోలీలోకి వెళ్ళిపోతుంది. ఆ దేశంలో ఉన్న రిసోర్సెస్ ఒకటి ఇతర దేశాలకు వెళ్ళేసి అక్కడ వాళ్ళతో టైఅప్స్ చేసుకుంటుంది. సో క్రిటికల్ మినరల్ మిషన్ని మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం రేపు చైనా మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. చైనా చాలా తెలివిగా వాళ్ళ దగ్గర ఏదైనా రిసోర్స్ లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ టైఅప్స్ ఏర్పాటు చేసుకుంటుంది. ఫుడ్ ఇరేడియేషన్ అంటే ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి, జెర్మ్స్ని చంపటానికి, జెర్మ్స్ రాబోయే కాలంలో అంటే మైక్రోబ్స్ రాకుండా ఎక్కువ కాలం ఫుడ్ నిల్వ ఉండటానికి కొద్దిగా రేడియేషన్ డోస్ ఇస్తారు. గామా రేస్ కావచ్చు, అలాగే ఎక్స్రేస్ కావచ్చు. దానివల్ల మనుషులకి ఏ రకమైన హాని ఉండదు. పెరి అర్బన్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్కి పక్కన ఉన్నటువంటి స్పార్స్లీ పాపులేటెడ్ రూరల్ ఏరియాస్, వీటిని పెరి అర్బన్ ఏరియాస్ అంటారు. రాబోయే కాలంలో అర్బన్ ఏరియాస్ గ్రోత్ ఎక్కువగా అక్కడే ఉండిపోతుంది కాబట్టి ఆర్డర్లీగా మనం డెవలప్ చేయాలి అని యూనియన్ బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్, భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, భారత్ స్మాల్ రియాక్టర్స్, వీటన్నిటి గురించి ఎందుకు ప్రస్తావించారంటే ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీని మనం పెంచుకుంటూ పోతున్నాం. సోలార్, విండ్ అవి రాత్రి పగలు మనకి పవర్ని ప్రొడ్యూస్ చేయలేవు, ఓన్లీ కొన్ని గంటలే ప్రొడ్యూస్ చేస్తాయి. దాన్ని దాచుకొని తర్వాత వాడుకుందామా అంటే బ్యాటరీ స్టోరేజ్ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. మరి ఒక్కోసారి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది,
ఒక్కొక్కసారి అవ్వదు. ప్రొడ్యూస్ అయినప్పుడు వాడుకోవడానికి స్కోప్ ఉండకపోవచ్చు. తర్వాత మనకి ప్రొడ్యూస్ కానప్పుడు పవర్ అవసరం ఉండొచ్చు. దీన్ని ఏమంటామంటే గ్రిడ్ స్టెబిలిటీ అంటాం. గ్రిడ్ స్టెబిలిటీ ఉండటానికి మనకి కొంత పవర్ అవసరం అవుతుంది. సడన్గా సోలార్, విండ్ రెండు ఆగిపోయాయి అనుకోండి, అప్పుడు మనం కోల్ మీదే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మరి ఒక పక్కేమో కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ని తగ్గించాలంటాం, రెండో పక్కేమో కోల్ మీద ఆధారపడటం. ఈ రెండు కాంట్రాడిక్టరీగా ఉన్నాయి కదా. అందుకని గ్రిడ్ స్టెబిలిటీ కోసం ఎప్పుడైతే సోలార్, విండ్ పవర్ని ప్రొడ్యూస్ చేయవో ఆ టైంలో పవర్ని సప్లై చేయడానికి గ్రిడ్ స్టెబిలిటీ కోసం ఈ మూడింటి మీద ప్రతిపాదనలు చేయడం జరిగింది యూనియన్ బడ్జెట్లో. అలాగే అల్ట్రా సూపర్ క్రిటికల్, అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఫర్ థర్మల్ పవర్ ప్లాంట్స్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. నార్మల్గా మన దేశంలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్స్ యొక్క ఎఫిషియన్సీ 32%. ఈ అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఇది మనకి ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ వాళ్ళు ఈ టెక్నాలజీని డెవలప్ చేశారు. ఇక్కడ 46% ఎఫిషియన్సీకి వెళ్తుంది, అందుకే దీన్ని అడ్వాన్స్డ్ అన్నారు. అల్ట్రా సూపర్ క్రిటికల్లో 41, 42%. అదే నార్మల్గా ఉండే పవర్ ప్లాంట్స్లో 32% యావరేజ్. ఈవెన్ అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పోల్చినా కూడా 11% ఎఫిషియన్సీ పెరుగుతుంది. 41 నుంచి 46, 41 మీద 5% అంటే 11%. దాంతో 11% కోల్ కన్సంప్షన్ తగ్గించవచ్చు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించవచ్చు. ఇక్కడ స్టీమ్ని హై టెంపరేచర్కి రైజ్ చేస్తారు, హై ప్రెషర్కి రైజ్ చేస్తారు, అక్కడ ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో కోల్ ఎమిషన్స్ని తగ్గించడానికి దీన్ని మెన్షన్ చేశారు. తర్వాత ఈ గ్రిడ్ స్టెబిలిటీ కోసం పంప్డ్ స్టోరేజ్ హైడల్ అంటే మనకి ఇప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలం వరదలు వచ్చాయి, పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, రిజర్వాయర్ ఎంటీ అయిపోతే పవర్ ప్రొడ్యూస్ అవ్వదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారంటే పవర్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కొంత వాటర్ని మళ్ళీ రీపంప్ చేసి వేరే లెవెల్లో వాటిని స్టోర్ చేసి ఉంచుతారు. అవసరమైనప్పుడు ఈ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం వాటర్ని తీసుకొని ఈ టర్బైన్స్ని రన్ చేయొచ్చు, పవర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. మీకు గ్రిడ్ స్టెబిలిటీ కోసం రెన్యూవబుల్ ఎనర్జీని రాబోయే కాలంలో పెంచుకుంటూ పోతున్నాం కాబట్టి వీటి ఆవశ్యకత కూడా ఉంది అని చెప్పడం జరిగింది యూనియన్ బడ్జెట్లో. భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే చిన్న చిన్న న్యూక్లియర్ రియాక్టర్స్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి, వీటిని ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ చేయడం 300 మెగావాట్ కంటే తక్కువ ఉంటాయి. ఇక భారత్ స్మాల్ రియాక్టర్స్ అంటే ఇవి 300 మెగావాట్ కంటే తక్కువ ఉంటాయి. ఇవి మాస్ ప్రొడ్యూస్డ్ కాదనమాట. ఇక్కడ కూడా ప్రైవేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇంతవరకు న్యూక్లియర్ పవర్లో ప్రైవేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేయలేదు. తర్వాత ఫేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ అంటే మీరు ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ తయారు చేస్తున్నారనుకోండి, మొదటి రోజే అన్ని కాంపోనెంట్స్ తయారు చేయలేరు కదా, నెమ్మదిగా పెంచుకుంటూ పోతాం. 5%, 10%, 15% అంటే చిన్న చిన్న పరికరాలు తయారు చేస్తాం, తర్వాత పెద్దవి తయారు చేస్తాం. దీన్ని ఫేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ అంటారు. తరుణ్ 20 లక్షల లిమిట్, ఇంతకుముందు 10 లక్షలు ఉండేది ముద్రా కింద తరుణ్లో. ఎనర్జీ ఆడిట్ ఎంఎస్ఎంఈస్కి సంబంధించి అన్ని ఎంఎస్ఎంఈస్ని తనిఖీ చేసి ఎనర్జీ ఎఫిషియన్సీ ఎలా పెంచవచ్చు అనేటువంటి దాని గురించి బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది. ఎన్పిఎస్ వాత్సల్య పిల్లలకి డబ్బులు జమ చేసి ఉంచి 18 ఏళ్ళు రాగానే దాన్ని ఆ పిల్లల పేరు మీద నేషనల్ పెన్షన్ సిస్టమ్కి కన్వర్ట్ చేసేటువంటి ప్రతిపాదన ఉన్నటువంటిదే ఎన్పిఎస్ వాత్సల్య. శ్రమ్ సువిధ లేబర్కి సంబంధించిన రెగ్యులేషన్స్, రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లై చేయడానికి ఇండస్ట్రీస్, ఇది ఒక సింగిల్ విండో పోర్టల్ అనమాట. సావరిన్ వెల్త్ ఫండ్స్ ప్రభుత్వాలు వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో సర్ప్లస్ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని సావరిన్ వెల్త్ ఫండ్స్ కింద కన్వర్ట్ చేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఖతార్ కావచ్చు, నార్వే కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ కావచ్చు. మిడిల్ స్టాండ్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి ఇది ఒక పేరు. ఇది జర్మనీ నుంచి వచ్చింది. జర్మనీలో ఈ స్మాల్ ఎంటర్ప్రైజెస్ చాలా ఫేమస్ అన్నమాట. చైనా +1,
చైనాలో ప్రస్తుతం ఎస్టాబ్లిష్ చేసినటువంటి కంపెనీలు జియోపొలిటికల్ రిస్క్స్ మూలంగా ఇంకొక బేస్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. దాన్ని చైనా +1 అంటారు. వియత్నాం కావచ్చు, ఇండియా కావచ్చు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్, ఎన్సిఎల్టీ, ఆ తర్వాత సుప్రీంకోర్టు. హైకోర్ట్స్ ఎక్కడ పిక్చర్లో ఉండవు. ఎన్సిఎల్టీ రెండు కూడా కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా ఏర్పాటు కాబడ్డాయి. తర్వాత ఇవి అడ్జుడికేటరీ అథారిటీస్ అన్నమాట. అండర్ ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కావచ్చు, అలాగే ఏంజల్ ఫండ్స్ కావచ్చు, అలాగే ప్రైవేట్ ఈక్విటీ కావచ్చు. ఇవన్నీ బ్యాంక్ లోన్స్లా కాదనమాట. ఇవి స్టార్టప్ ఈకో సిస్టమ్కి ఉపయోగపడతాయి. తర్వాత వీటిని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. అబ్సెసివ్ కన్సంప్షన్ ఆఫ్ సోషల్ మీడియా నుంచి బయటికి రాలేకపోవటం, మాటికి సెర్చ్ చేయటం, మాటికి అప్డేట్స్ చూడటం, అదొక పిచ్చిగా తయారైపోతుంది. తర్వాత డూమ్ స్క్రోలింగ్. నెగటివ్ న్యూస్ని మనం ఇష్టపడతాం, నెగటివ్ న్యూస్ కోసం సెర్చ్ చేస్తుంటాం. ఎక్కడైనా ఏదైనా రేప్ జరిగిందంటే దానికోసం సెర్చ్ చేసి, లేకపోతే ఇంకొక నెగటివ్ న్యూస్, ఎవరిదైనా మర్డర్ జరిగిందంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. సో ఇట్లా నెగటివ్ న్యూస్ని చూడటం ఇష్టపడే వాళ్ళు డూమ్ స్క్రోలింగ్ అంటాం అనమాట. అలాంటి వాటి గురించి సెర్చ్ చేస్తుంటారు. సైబర్ బులియింగ్, ముఖ్యంగా పిల్లలకు సంబంధించి థ్రెటన్ చేయటం ఆన్లైన్ ద్వారా. మీకు ఈ సోషల్ మీడియా ప్రొలిఫరేషన్ మూలంగా వచ్చిన డిసడ్వాంటేజెస్ గురించి మీకు ఎకనామిక్ సర్వేలో ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పిల్లల విషయంలో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, ఎక్సెసివ్ ఎక్స్పోజర్ టు సోషల్ మీడియా అని కూడా చెప్పడం జరిగింది. తర్వాత హౌ డిడ్ ఇండియా బికేమ్ నెట్ ఇంపోర్టర్ ఆఫ్ ఫినిష్డ్ స్టీల్ ఇన్ 2024? గత 10 సంవత్సరాల నుంచి ఇండియా నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫినిష్డ్ స్టీల్. 10 ఏళ్ల తర్వాత గత ఆర్థిక సంవత్సరంలో నెట్ ఇంపోర్టర్ అయింది. ఎందుకంటే చైనా వాళ్ళు తక్కువకి ప్రొడ్యూస్ చేసి డంప్ చేస్తున్నారు. క్రెడిట్ గ్రోత్, డిపాజిట్ గ్రోత్. బ్యాంకింగ్ సిస్టంలో నార్మల్గా క్రెడిట్ గ్రోత్ డిపాజిట్ గ్రోత్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, అది సహజం. కానీ ఈ మధ్యకాలంలో గత 1 సంవత్సరం నుంచి ఏం జరుగుతుందంటే క్రెడిట్ గ్రోత్ డిపాజిట్ గ్రోత్ కంటే బాగా ఎక్కువగా ఉంది. దాంతో బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడానికి వేరే సాధనాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అంటే సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ లాంటివి. అర్థమైంది కదా? సో ఈ 60 ఇష్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంతో యూనియన్ బడ్జెట్ ఎకనామిక్ సర్వేకి సంబంధించి అన్ని మాడ్యూల్స్ ఓవరాల్గా 11 ప్రొడ్యూస్ చేసినట్టయింది. యూనియన్ బడ్జెట్ 5, ఎకనామిక్ సర్వే 5, ఈ ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ విత్ కీవర్డ్స్, కీ కాన్సెప్ట్స్. ఈరోజు బుధవారం, రేపు ఎల్లుండి గురు శుక్రవారాల్లో ఎకానమీ బేసిక్స్కి సంబంధించి 19, 20 మాడ్యూల్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇక సోమవారం నుంచి యథావిధిగా మన మాడ్యూల్స్ కంటిన్యూ అవుతాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి లేదా డైనమిక్ ఆస్పెక్ట్స్కి సంబంధించి లెర్నింగ్ స్పేస్ డిజిటల్ ద్వారా ప్రొడ్యూస్ చేసేటువంటి లెక్చర్స్ వీలైన వాళ్ళు, అంటే అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో అక్కడ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఇక ఈ తెలుగు ఛానల్ని ప్రమోట్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి. నమస్తే.